నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఈ రోజు నగరంలోని 48వ డివిజన్లో రాష్ట్ర మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మరమ్మతులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ సందర్భంగా ప్రాధాన్యతనిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ తహసీన్ మంత్రి నాయకత్వంలో జరుగుతున్న ప్రగతిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు 48వ డివిజన్లో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో N2N రోడ్ని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాచ్ వర్క్లను కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందుకు గాను N2N రోడ్డుకు గాను 20 లక్షలు, ప్యాచ్ వర్క్లకి 4 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్లో మొక్కలను కూడా ఫ్రీ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో నెల్లూరు చాలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందంటే నారాయణ సార్ గారి కృషి, పట్టుదల. ఈరోజు అందరూ ఇలా సంతోషకరంగా ప్రజలందరూ రోడ్ల గురించి కానివ్వండి, వాటర్ సప్లై గురించి కానివ్వండి, అన్నీ ఇలాంటి అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయంటే కేవలం మన నారాయణ సార్ గారి కృషి, ఆయన అభివృద్ధి చేయడం అందరికీ చాలా హర్షించదగ్గ విషయంగా ఉంది. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా N2N రోడ్లు, అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్లు వర్క్లు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మన ఏరియాల్లో N2N రోడ్లు వచ్చి చెట్లు వస్తే మన ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ నారాయణ సార్ గారిని అభినందిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, పెద్ద కాలువలు దాదాపు 8 పెద్ద కాలువలు ప్రారంభించడం కూడా జరిగింది. వాటికి స్లాబ్ వేసేసి అక్కడ వాల్స్ కట్టి స్లాబ్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల దోమల నివారణకు మనం అరికట్టవచ్చు. అదేవిధంగా పొల్లుకట్టులో తొందరలోనే 1,20,00,000తో ఎన్క్యాప్ ద్వారా పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. రోడ్డు, వాటర్ పైప్ లైన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది. నెల్లూరు నగరం అంతా అభివృద్ధి పదంలో నడుస్తుందంటే దానికి కారణం మన డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు. ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. ఈ ఒక్కసారికే కాదు, మనం ఈ అభివృద్ధి ఇలాగే జరగాలంటే ఇంకొకసారి కూడా మన టీడీపీ ప్రభుత్వమే రావాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి. అదేవిధంగా మన నారా లోకేష్ గారు అక్కడ మంత్రిగా ఉండాలి. అదేవిధంగా మన డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరు నగరానికి మంత్రి, ఎమ్మెల్యేగా మన రాష్ట్రానికి మంత్రిగా ఉంటే మన నెల్లూరు మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీ ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆశీస్సులు మన నారాయణ సార్ గారికి, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు 48వ డివిజన్లో N2N రోడ్లు, ప్యాచ్ వర్క్లు 2, N2N రోడ్లు వచ్చి 20 లక్షలు, ప్యాచ్ వర్క్లు వచ్చి 4 లక్షలు. ఇది మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సలహాల మేర ఈరోజు ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ ఒకటే కాదు జరిగేది, డివిజన్ మొత్తం ప్రతిదీ, పార్కులు కానీ, డ్రైనేజీ కానీ, పూడికిలు తీయడం కానీ, ప్రతి ఒక్క పెద్ద కాలువ, ఉయ్యాల కాలువ కానీ, అన్నీ ఏ గవర్నమెంట్లో ఏ నాయకుడు ఇంత వర్క్ చేయలేదు. ఇంకా చేస్తారనే నమ్మకం కూడా నాకు లేదు. నారాయణ సార్ ఒక్కడే చేయగలరు ఈ వర్క్ని. అట్లాగే అమరావతిని చూసుకుంటూ ఇక్కడ సిటీని కూడా చూస్తున్నాడు అంటే ఆయన చిన్న వర్కర్ గారు. ఇట్లాంటి వర్క్ చేసే నాయకులు మనకు దొరకడం మన అదృష్టం. ఉత్తర క్రియలు స్వర్గీయ శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహకొండ, మాజీ సర్పంచ్ మరియు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు పొట్టేపాలెం. చెరిగిపోనిది మీ ఘనత, మరుపురానిది మీ మమత. మీరు మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్లిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి పెద్ద కర్మ తేదీ 19/2/2026 గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ దగ్గర మా స్వగృహమునందు జరుగును. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఇందుపూరు ఉదయ్ శంకర్ రెడ్డి.